రంగస్థలంపై పద్యనాటకానికి వజ్ర సింహాసనం వేసిన ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు. తమ గానంతో, గాత్రంతో, అద్భుత నటనతో పద్యనాటక వైభవాన్ని ఊరేగించిన మహాకళాకారుల్లో ఆయన స్థానం పదిలం. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాటక నట సమ్రాట్, నక్షత్రక బిరుదాంకితులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. పాత్ర ఏదైనా సరే తాను పోషించడం వల్ల దాని ఔచిత్యం పెరిగేలా చెయ్యడం గోపాలరావు నటనా కౌశలానికి నిదర్శనం. శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం వంటి అనేక నాటకాల్లో తన ప్రతిభను చాటిన గోపాలరావు సత్య హరిశ్చంద్రలో నక్షత్రకుడి పాత్రను 3600 సార్లు పోషించి పద్యనాటక చరిత్రలో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గడిచిన 58 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5600 ప్రదర్శనలిచ్చి జీవితాన్ని కళకే అంకితం చేసి మన పదానికి, మన పద్యానికి వన్నె తెచ్చిన ఈ నాటక మకుటాన్ని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు శ్రీ యడ్ల గోపాలరావు గారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద జ్ఞాపిక, మెడల్, సన్మాన పత్రం, నగదు చెక్కును శ్రీ యడ్ల గోపాలరావు గారికి ప్రదానం చేస్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. సహజమైన రంగులతో వస్త్రంపై చిత్రించే ఇంద్రధనసు కలంకారి కళ. కాల్చిన చింతపుల్ల పెన్సిల్గా, చెక్కిన వెదురు పుల్ల కుంచెగా, కూరగాయలు, పువ్వులే రంగులుగా కళ్ళు చెదిరే కళారూపాలకు జన్మనిస్తే అది కలంకారి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అద్భుత కళకు నేటికీ చిరునామాగా ఉంది శ్రీకాళహస్తి. దీనికి కారణం తలిశెట్టి మోహన్ లాంటి నిబద్ధత కలిగిన అద్భుత కళాకారులే. ఇప్పటికీ ఆయన ఎలాంటి బ్లాక్ ప్రింటింగ్ వాడకుండా పూర్తిగా చేతితోనే కళాకృతులు గీస్తున్నారు. కరక పిందెల పొడి, పాలు కలిపిన మిశ్రమంలో తెల్లటి వస్త్రాన్ని పిండడంతో మొదలయ్యే కలంకారీ ప్రక్రియలో ఒక డిజైన్ పూర్తిగా తయారు కావడానికి నెల రోజుల శ్రమ పడుతుంది. మోహన్ 5 దశాబ్దాలుగా కలంకారిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం తరఫున దేశ విదేశాల్లో ఎన్నో వర్క్ షాపులు నిర్వహించిన మోహన్ దాదాపు 500 మందికి ఈ కళలో శిక్షణనిచ్చారు. 2 మీటర్ల వస్త్రంపై 2000కు పైగా బొమ్మలతో మోహన్ ఏడాది పాటు శ్రమించి చిత్రించిన సంపూర్ణ రామాయణం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. కలంకారీ కళకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయని ఎంతో నమ్మకంగా చెబుతోన్న ఈ కళాకారుడి కృషికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది మనదైన కళకు, మన కలంకారికిస్తోన్న అవార్డు. మోహన్ గారు గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అమృత హస్తాల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు తలిశెట్టి మోహన్ గారు. తలిశెట్టి మోహన్ గారు అవార్డును అందుకుంటున్నారు. ధన్యవాదాలు. మహాత్ముల్ని దర్శించడమే పుణ్యం. ఇంతకంటే సులువైన మార్గం లేదు లేదు లేదు. ఆంగికం, వాచకం, సాత్వికం, గానం, నృత్యం ఇలా ఒకే వ్యక్తి అన్నీ తానై కొన్ని గంటల పాటు రసజ్ఞతకు పట్టాభిషేకం చేసే ఏకరూప బహుళ కళ హరికథ. 75 ఏళ్లుగా హరికథే ప్రాణంగా బతికి మన కళకు, మనదైన కథకు వజ్రోత్సవం జరిపిన మహానుభావుడు, హరికథా గాయక శిఖామణి, కథాగాన సుధానిధి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్.
తాను హరికథ చెబుతుంటే సినిమా హాళ్లు వెలవెలబోయిన స్వర్ణయుగాన్ని చూసిన సచ్చిదానంద శాస్త్రి ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా కొన్ని వేల ప్రదర్శనలిచ్చారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ జీవిత విశేషాలను కూడా రేడియోలో హరికథగా చెప్పిన ఈ భాగవత శిరోమణి పద్మశ్రీ అందుకున్న తొలి హరికథా భాగవతార్గా చరిత్రకెక్కారు. ఆదిభట్ల నారాయణదాసు తరువాత హరికథకు అంత ప్రాచుర్యం కల్పించి కోట కట్టిన గొప్ప చక్రవర్తి కోట సచ్చిదానంద శాస్త్రిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవార్డు కింద జ్ఞాపికను అందిస్తున్నారు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. జ్ఞాపికతో పాటు మెడల్ అందుకుంటున్నారు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. కోట సచ్చిదానంద శాస్త్రి గారికి సన్మాన పత్రాన్ని అందిస్తున్నారు మాన్య శ్రీ గవర్నర్ గారు. సన్మాన పత్రంతో పాటు నగదు అవార్డును కూడా వారికి అందించారు రాష్ట్ర గవర్నర్. కాళ్లకు గజ్జెలు, మొలకు మువ్వలు, పలుచటి రేకుతో గుండ్రంగా తయారు చేసిన ఒక తప్పెటలాంటి వాయిద్యాన్ని గుండెలపై మోపుకొని వారంతా గుంపుగా వాయిస్తుంటే వంత ఆడకుండా ఉండలేం. నాలుగు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్తరాంధ్ర యాదవుల సంప్రదాయ నృత్యం, అద్భుత కళారూపం తప్పెటగుళ్ళు. ఈ జానపద కళారూపాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఉత్తరాంధ్ర కళాకారుల్లో కోన సన్యాసి ఒకరు. ఆయన గత 50 ఏళ్లుగా ఈ లయబద్ధమైన కళకు కాపు కాస్తున్నారు. 25 మంది కళాకారులతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా తమ కళను ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. నాయకుడి అడుగుల్లో అడుగేస్తూ ఆయన కనుసైగల్లో లయ పసిగడుతూ ఆడుతూ పాడుతూ వలయాకారంగా తిరుగుతూ గాల్లో గిరికీలు కొడుతుంటే చూసేవారికి కన్నుల పండగగా ఉంటుంది. గుండెలపై తప్పెట మోగించే ఈ కళను తన గుండెకు మనసారా హత్తుకున్న ఈ కళాకారుణ్ణి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నర్ గారి చేతుల మీదుగా జ్ఞాపికను, అదేవిధంగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద ఇచ్చే మెడల్, సన్మాన పత్రాన్ని, నగదు పురస్కారాన్ని అందుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మూవింగ్ ఆన్. ప్రతి చేనేత కార్మికుడు ఒక కళాకారుడే. అలాంటి ఎందరో గొప్ప కళాకారులకు నిలయంగా 300 ఏళ్ల నాటి జామ్దానీ నేతకు చిరునామాగా నిలుస్తోంది కాకినాడ జిల్లా ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సొసైటీలో నేటికి 210 మంది సభ్యులున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ జాలా టెక్నిక్తో నిత్య నూతనమైన డిజైన్లు రూపొందిస్తూ కాటన్తో పాటు జరీ, పట్టు, జామ్దానీ చీరలు నేస్తున్నారు ఇక్కడి చేనేత కళాకారులు. ఒక కాటన్ చీర పూర్తవడానికి 1 రోజు పడితే జమ్దానీ పట్టు చీర తయారవడానికి 40 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. తేలికగా ఉండడం, 2 వైపులా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, పెన్షన్, ముద్రా రుణాల రూపంలో ప్రభుత్వం చేనేత కండగా నిలబడడంతో ఇప్పుడు ఒక్క ఉప్పాడ నుంచే ఏటా 6 కోట్ల టర్నోవర్ సాధ్యమవుతోంది. ఇది దశాబ్దాలుగా చేనేత కళకి అంకితమైన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి మనదైన చేనేతకు అందిస్తున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్.
జ్ఞాపిక, మెడల్, సన్మాన పత్రం, నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు శ్రీ కంపాల చేతన్ గారు. అంతర్జాతీయ స్థాయిలో ఉప్పాడ చేనేతకు ఖ్యాతిని తీసుకొచ్చిన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తరపున లలిత లావణ్యమైన భారతీయ వర్ణాలతో పాశ్చాత్య రూపాలను, ఆకారాలను మిళితం చేసి నైరూప్య కళాఖండాలను రచించడం సిరందాసు వెంకట రామారావు ఖ్యాతిని ఖండాంతరం ప్రవహించేలా చేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టిన పద్మశ్రీ ఎస్వి రామారావు చిత్రరాజాలు ఇవాళ అన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో సగర్వంగా దర్శనమిస్తాయి. పంచభూతాలే నా చిత్రాల ప్రాణవాయువులు అంటారాయన. రామారావు చిత్రాలలో జీవజలం తాలూకు ప్రవాహాన్ని, దావానలంలోని జాజ్వల్యమానాన్ని, నేలతల్లి ఆనవాళ్లైన పర్వతాలు, క్షీరసాగరాలు, లతలు, తరువులను చూడొచ్చు. నేల గర్భంలో దాగిన జ్వాలాముఖులను, నక్షత్రాలు, ఖగోళాలు నెలవుండే ఆకాశాన్ని, దాన్నందుకోవాలనుకునే విహంగాలను ఇంద్రధనుసుల్లో వీక్షించవచ్చు. పికాసో చిత్రకళాశైలికి విభిన్నంగా మరొక వినూత్న చిత్రకళాశైలిని సృష్టించి ప్రపంచానికందించిన ఘనత ఎస్వి రామారావు ఒక్కరిదేనని అంతర్జాతీయ మీడియా ప్రశంసించింది. తెలుగువారి ఘనతను విశ్వవ్యాప్తం చేసిన ఈ చిత్రకారుణ్ణి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వారిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అవార్డు కింద సన్మాన పత్రం, మెడల్, నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ ఎస్వి రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ చల్లని రే తిరిగి రానే రాదు, నీ చక్కని మోము చూడ తనివి తీరదు. తొలి తెలుగు సినీ నేపథ్య గాయనిగా సినీ ఉద్యానవనానికి వేల ఋతువుల పాటలను తన వెంట తెచ్చి శ్రోతల హృదయాల్లో మలయమారుతాలు వీచిన వసంత కోకిల రావు బాలసరస్వతి. కోయిల తన వెంట పాటను మాత్రమే కాదు, ఒక హాయిగొలిపే ఆమని ఋతువును కూడా తీసుకొస్తుంది. కేవలం 6 ఏళ్ల నాడే విరిసిన ఈ శతపత్ర గళం నుంచి ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు అమృత జల్లులుగా కురిశాయి. ఆల్ ఇండియా రేడియోలో తొలిసారి లైట్ మ్యూజిక్ వినిపించిన బాలసరస్వతి ఎన్నో సుమధుర గీతాలను ఆలపించారు. గ్రామ్ఫోన్పై తొలి సోలో సాంగ్ రికార్డ్ చేసింది కూడా ఈ గాయని గొంతుకలోనే. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంతో పాటు వీణ, పియానో వాయించడం నేర్చుకున్న ఈ గాన సరస్వతి గాత్రంలో చాలా అరుదైన మంద్ర మార్దవ మాధుర్యం తొణికిసలాడుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళీ భాషల్లో దాదాపు 2000కు పైగా మధుర గేయాలు ఆలపించిన రావు బాలసరస్వతి స్వరం భారత జాతికి వరం. ఈ లలిత సంగీత సామ్రాజ్ఞికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు శ్రీమతి రావు బాలసరస్వతి గారు. వారి తరపున నేడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు వారి తనయుడు శ్రీ సూర్యారావు గారు. తల్లావజ్జల శివాజీ నిశిత రాతల లలిత లావణ్య గీతల మేలు కలయిక తల్లావజ్జల శివాజీ. ఆయన రాసిన ప్రతి అక్షరం నిగూఢంగా ఒక బొమ్మగా మన ముందు నిలుస్తుంది. ఆయన గీసిన గీత మనతో ముచ్చటిస్తుంది. కవి, కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు, చిత్రకారుడు, సీనియర్ జర్నలిస్ట్, పర్యావరణ ప్రేమికుడు, ఆదివాసీ జనసముదాయాలకు ఆత్మబంధువు శివాజీ. చిత్రకళలో తనదైన సంతకం చేస్తూనే
కళా విమర్శలో పదునైన కృషి చేసిన రెండంచుల కుంచెకారుడు. అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోనూ వెలువడ్డ రామాయణ, భారత, భాగవత గ్రంథాలను 5 ఏళ్లపాటు శోధించి ఇప్పటి వరకు ప్రచారంలో లేని అనేకానేక విశేషాలకు తన రచన త్రిపథలో వెలుగుల జిలుగులు దిద్దారు శివాజీ. వివిధ ప్రాంతాల గిరిజన జీవన వైవిధ్యం, జీవికలు, అటవీ సంరక్షణ వంటి అంశాలపై దశాబ్దకాలంగా ఎన్నో నివేదికలు రూపొందించారు ఆయన. కళా, జర్నలిజం, సాంస్కృతిక రంగాల్లో వీరి సేవలకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డునందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అచీవ్మెంట్ అవార్డును గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. అవార్డు కింద నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, మెడల్, ప్రశంసా పత్రాన్ని గవర్నర్ గారు శ్రీ సల్లావజ్ర శివాజీ గారికి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. జానపద కళలు మన ఆనవాళ్లు, జన సంస్కృతికి నిలువుటద్దాలు. తెరమరుగవుతున్న అలాంటి కళారూపాలను మక్కువతో అక్కున చేర్చుకుని జానపద జ్యోతిని ముందు తరాలకందిస్తోన్న విశ్రాంత ఆచార్యులు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి. తెలుగు నేలలో జానపద సాహిత్య పరిశోధనలో నవరత్నాలుగా వెలుగుతున్న 9 గ్రంథాలైన జానపద ప్రార్థనా గీతాలు, ఆసాదుల పెద్దమ్మ కథ, ధర్మవరం తాలూకా జానపద గేయాలు, గ్రామీణ సంస్కృతి, ఉరుములవారి కథాగేయాలు, వైఎస్ఆర్ కడప జిల్లా చిరతల భజన, అమళ్లదిన్నె గోపీనాథ్ జీవిత చరిత్ర, ప్రచార గేయాలను రచించిన ఆచార్యులు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి. జానపద కళారూపాల పరిశోధనలో రికార్డు స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం. బోధనకే పరిమితం కాకుండా ఆయా కళారూపాలను స్వయంగా తానే ప్రదర్శించి రక్తి కట్టించగల ఏకైక జానపద ఆచార్యులు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి. ఈ కళాపిపాసిని వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నర్ గారి అమృత హస్తాల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నేడు అందుకుంటున్నారు. జానపద కళారూపాల పరిశోధనలో రికార్డు స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఆచార్యులు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు. నేడు గవర్నర్ గారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో శ్రీమతి విజయమ్మ గారి అవార్డును అందుకుంటున్నారు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంగళకరమైన స్వరం, సంబరాన్ని ముంగిటకు తెచ్చే స్వరం నాదస్వరం. అలాంటి అమోఘమైన నాదస్వరాలు 8 తరాలు మారుమ్రోగిన కుటుంబం అది. ఆబాలగోపాలాన్ని అలరించిన నాదబ్రహ్మలు, నాదస్వర గానకళా ప్రపూర్ణలకు ఆలవాలం ఆ ఆవరణం. కలయిమామణి, పద్మశ్రీ లాంటి అవార్డుల పంటలు అలవోకగా పండిన పచ్చని సంగీతధాత్రి ఆ విలాసం. అలాంటి స్వరవారసత్వం నుంచి పలికిన సుస్వర నాదస్వర మనోహర దాంపత్యమే పద్మశ్రీ షేక్ అలీషాబీ మెహబూబ్, పద్మశ్రీ షేక్ మెహబూబ్ సుభానీలది. వేళ్ల కొసన గాలిని గంధర్వ గమకం చేసే నాదబ్రహ్మలు ఈ దంపతులు. ప్రకాశం జిల్లా నుంచి ఉద్ధృతంగా పారిన ఈ నాదస్వరద్వయం రాష్ట్రాలు దాటి దేశాలు పాకింది. భరతమాత నుదుటన ఖండాంతర ఖ్యాతిని దిద్దింది. ఆస్థాన విద్వాన్, దేశీయ తమరై, నాదస్వర కళానిధి, నాదస్వర చక్రవర్తి లాంటి అనేక బిరుదులు, ప్రతిష్టలు, పదవులను ఇప్పటికే తమ కళకు అలంకరించుకున్న ఈ నాదస్వర జంటను వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నర్ గారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో శ్రీమతి విజయమ్మ గారి సమక్షంలో అవార్డును అందుకుంటున్నారు శ్రీ షేక్ సుభానీ శ్రీమతి కలీసాబీ మహబూబ్ గారు.